నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ కృష్ణ బాల. దూసుకుపోతున్న దురంధర్. ఎస్, అవును, మీరు విన్నది కరెక్టే. దురంధర్ సినిమా దూసుకుపోతుంది. మంచి హిట్ టాక్ వచ్చింది. మొదటగా రిలీజ్ అయినప్పుడు సాయంత్రం 9 రేటింగ్ ఇచ్చారు బుక్ మై షోలో. ఇప్పుడు అది కాస్త 9.2కి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా సినిమా ఆడుతున్న కొద్దీ, రోజులు పెరుగుతున్న కొద్దీ బుక్ మై షో రేటింగ్ తగ్గుతుంది. కానీ దురంధర్ సినిమాకి సంబంధించి అయితే రేటింగ్ పెరుగుతుంది. అంటే సినిమాని ఆస్వాదిస్తున్నారు, ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. సినిమా హిట్ అయిపోయింది దురంధర్. రణ్వీర్ సింగ్ ఖాతాలో మరొక హిట్. ఇంత పెద్ద హిట్ అవుతుంది అని అయితే కొంతమంది అనుకోలేదు. ఎందుకు అంటే ఆ ట్రైలరు, ఆ విజువల్స్ అవన్నీ చూసి చాలా భయంకరంగా ఉంది, రక్తపాతం ఎక్కువ ఉంది అన్నట్టు కనిపించినప్పటికీ, గన్స్ ఎక్కువ ఉన్నాయి, బుల్లెట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పటికీ సినిమాలో దేశభక్తి ఉంది. ఆ దేశభక్తి కారణంగానే దురంధర్ సినిమా పెద్ద హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక రా ఏజెంట్ మన భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఒక గన్స్ సప్లై చేసి, అలాగే రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించే ఒక వ్యక్తిని ఎలా మట్టి కరిపించాడనేదే ఈ సినిమా. కానీ స్క్రీన్ ప్లే మాత్రం అద్భుతం అని చెప్పుకోవచ్చు. సినిమా రన్ టైము 3 గంటల 32 నిమిషాలు 34 నిమిషాలు. ఒక్కో సైట్ ఒక్కలా చూపిస్తుంది. సినిమా రన్ టైము అంటే అడ్వర్టైజ్మెంట్స్ అవి ఇవన్నీ కలిపి 3 గంటల 32 నిమిషాలు అని చెప్పుకోవచ్చు. అయినా కూడా ప్రేక్షకులు అలానే సీటుకి అతుక్కుపోయి కళ్ళు అప్పగించి చూస్తున్నారు. మొత్తం 8 చాప్టర్స్ ఉంటాయి ఈ 3 గంటల 32 నిమిషాల్లో. ఎంత అద్భుతంగా తీశాడంటే డైరెక్టర్ ఆదిత్య థర్. ఇంతకుముందు యూరి ది సర్జికల్ స్ట్రైక్ మూవీ తీశాడు. ఆ సినిమాకి నేషనల్ అవార్డు కొట్టేశాడు, ఫిల్మ్ఫేర్ అవార్డు కొట్టేశాడు, అంటే ఐఫా అవార్డు కూడా కొట్టేశాడు. అతను ఆదిత్య థర్ షార్ట్ ఫిలిమ్స్ తీశాడు, ఒక లిరికిస్ట్, కో డైరెక్టర్గా పనిచేశాడు. వాట్ నాట్, సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అతనికి నైపుణ్యం ఉంది. అందుకే ఇంత అద్భుతంగా సినిమాను తీయగలిగాడు. ప్రేక్షకులని 3 గంటల 32 నిమిషాలు అలా సీట్లు ఎవరైనా కూర్చోబెడతారా అండి? నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంత ఒక క్యూరియాసిటీ కల్పించాడంటే అక్కడే డైరెక్టర్ హిట్ అయిపోయినట్టు. ఎంత అద్భుతంగా ఉంది అంటే ఎంత చెప్పినా తక్కువే ఈ సినిమా గురించి. స్టోరీ మాత్రం నేను రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకు అంటే మళ్ళీ మీరు హట్ అవుతారు, అరే వీడు ముందే చెప్పేశాడని. ఖచ్చితంగా టైం ఉంటే, ఒక 3.5 గంటలు టైం ఉంటే, వెంటనే పక్కన ఏదైనా థియేటర్ ఉంటే, మల్టీప్లెక్స్ ఉంటే వెళ్ళి కూర్చొని ఈ సినిమాని హ్యాపీగా చూసేయచ్చు. ఇక సినిమాలో రణ్వీర్ సింగ్ పాత్ర అద్భుతం. ఇక అక్షయ్ ఖన్నా విలన్ పాత్రలో. అక్షయ్ ఖన్నా కోసమే కొంతమంది సినిమాకు వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. ఆ స్వాగ్, ఆ స్క్రీన్ ప్రజెన్స్, ఆ యాటిట్యూడ్, బా అక్షయ్ ఖన్నా మాత్రం చింపేశాడని చెప్తున్నారు ప్రేక్షకులు. నేను కూడా చూశాను, నేను కూడా చెప్తున్నాను, చింపేశాడు అక్షయ్ ఖన్నా మాత్రం. అక్షయ్ ఖన్నా స్క్రీన్ మీద ఉన్నంత సేపు రణ్వీర్ సింగ్ కనిపించాడు, వెనకాల విలన్స్ కనిపించారు, మిగతా క్యారెక్టర్స్ కనిపించారు. కళ్ళు మొత్తం అక్షయ్ ఖన్నా మీదనే ఉంటాయి. ఆ రేంజ్లో యాక్టింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. రీసెంట్గా శంభాజీ వచ్చింది, దాంట్లో విలన్ పాత్ర ఎరుగా తీశాడు. మళ్ళీ ఈ సినిమా ఇక క్యారెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే, అంత బ్రహ్మాండంగా చేశాడు. విలనిజం ఉన్నప్పటికీ కూడా ఇష్టపడుతున్నారంటే అంత బాగా యాక్టింగ్ చేశాడని అర్థం. ఇక ఈ సినిమాలో మిగతా సంజయ్ దత్ ఉన్నారు, మిగతా యాక్టర్స్ సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఇక సారా అర్జున్ ఉంది హీరోయిన్ కూడా చాలా చక్కగా చేసింది యాక్టింగ్. అందరూ ఎవరిగారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా శశ్వత్ సచ్దేవ్ మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మాండంగా ఇచ్చాడు. బీజిఎం అయితేనేమి, పాటలు అయితేనేమి, అలానే కూర్చొని చూస్తుంటాం. అంటే సీన్స్ మధ్యలో పాటలు మిక్స్ అయ్యి వస్తుంటాయి. పాటలు సపరేట్గా రావు, కొన్నిసార్లు రెండు మిక్స్, సీన్స్ పాటలు మిక్స్ అయ్యి వస్తుంటాయి. బ్రహ్మాండంగా అనిపించింది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువ. ఇక కలెక్షన్స్ విషయం అంటావా, ఇప్పటికే 160 కోట్ల నెట్ దాటింది 5 రోజులకు గాను భారతదేశంలో. మొత్తం వరల్డ్ వైడ్ గాను అటు ఓవర్సీస్లో 50 కోట్లకు పైగా వెళ్ళింది కలెక్షన్. అంతా కలిపి గ్రాస్ చెప్పుకుంటే ఒక 250 కోట్ల గ్రాస్ దగ్గరలో ఉంది ఈ సినిమా 5 రోజులకి.
ఇంకో 15 రోజులు 20 రోజుల వరకు 750 కోట్ల గ్రాస్ దాటుతుంది అని అంచనాలు వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటికే బుక్ మై షోలో 2 మిలియన్ టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి. ఇక రానున్న రోజుల్లో కనీసం ఒక 8 మిలియన్ టికెట్స్ బుక్ అవుతాయి. ఇప్పుడు వచ్చే వీకెండ్కి ఖచ్చితంగా టార్గెట్ ఎక్కువగా ఉండబోతుంది. ఇప్పటివరకు అయితే ఒక్కరోజు సంబంధించి 44 కోట్ల హైయెస్ట్ కలెక్షన్ ఉంది. ఈ సండేకో సాటర్డేకో ఖచ్చితంగా 50 కోట్ల మార్క్ దాటుతుంది ఒక్క రోజులోనే ఖచ్చితంగా అంచనాలు వేస్తున్నారు దురంధర్ పైన. అంటే ఫస్ట్ చాలా మంది నెగిటివ్గా ప్రచారం చేశారు దురంధర్ పైన. చూసిన వాళ్ళు కూడా యావరేజ్ అని చెప్పారు, ఫ్లాప్ అని చెప్పారు, అసలు ఏం మూవీ ఇది అని చెప్పారు. కానీ ఆ మూవీలో ఇన్వాల్వ్ అయితేనే ప్రేక్షకుడు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి వరకు అదొక స్పెషల్, దురంధర్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంతసేపు చెప్తున్నానంటే మనం ఎప్పుడు 2 గంటల సినిమాలు చూస్తాం, లేకపోతే 2.5 గంటల సినిమాలు చూసి అబ్బానే వస్తాం, ఏదో కష్టంగా చెప్తాం రివ్యూ. కానీ 3.5 గంటలు సినిమా చూసి బయటకు వచ్చి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను పెట్టిన టికెట్ పైసలకి నాకు వినోదం అందింది, ఫుల్ ఎంజాయ్ చేశాను అంటే ఒక దురంధర్ మూవీ అనే చెప్పుకోవచ్చు. రీసెంట్ టైంలో బాలీవుడ్కి మరొక హిట్ ఇది దురంధర్ మూవీ, అందరూ చూడాలి. సినిమా బాలీవుడ్డా, టాలీవుడ్డా, హాలీవుడ్డా, కాలీవుడ్డా, మాలీవుడ్ అని కాదు, సినిమానే భారతదేశంలో. థియేటర్లు అన్ని కట్టింది ప్రేక్షకుల కోసమే, అన్ని రాష్ట్రాల ప్రేక్షకుల కోసం కట్టారు, అందరి వినోదం కోసం కట్టారు. కాబట్టి సినిమాకి హద్దులు లేవు. దురంధర్ సినిమాని ఎంజాయ్ చేయండి, సూపర్ హిట్ మూవీ, మీరు అస్సలు డిసప్పాయింట్ కారు. రానున్న రోజుల్లో ఇది మరికొన్ని మైలురాళ్ళు పోనుంది. రణ్వీర్ సింగ్ ఖాతాలో మరో హిట్. వర్సటైల్ యాక్టింగ్కి ఒక పేరు ఇప్పట్లో చెప్పుకుంటే అది రణ్వీర్ సింగ్ అనేది చెప్పుకోవచ్చు. మూవీలో చాలా ఇన్వాల్వ్ అయి చేశాడు. చూద్దాం మరిన్ని రోజుల్లో ఎలాంటి సంచలనాలు ఈ సినిమా సృష్టించబోతుందో మరికొన్ని రోజుల్లో మనకైతే తెలియబోనుంది. అప్పటి వరకైతే చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.